शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। గురుమూర్తి కాబట్టి అమ్మ గురు రూపం కూడా అమ్మే అని. సర్వము ఎలా అయితే అమ్మ వ్యాపించి ఉన్నదో, అంటే జీవుడు ఆవిడే కదా, సర్వ జీవరాశుల్లోనూ ఆవిడే ఉంది. అయితే ప్రత్యేకించి ఎలా అయితే మనం క్షేత్రాల గురించి అంటామో, దానికోసము క్షేత్రాలకు వెళ్ళటము అన్ని జరుగుతూ ఉంటాయి. క్షేత్ర నివాసం ఎలా చేయాలో అలా చేసినప్పుడే నువ్వు క్షేత్ర నివాసం యొక్క ఫలితాన్ని పొందగలుగుతావు. దాన్ని కూడా ఒక టూర్ లాగా అయితే అంటే అనుకుని వెళ్ళి ప్రాపంచిక అంటే బాహ్య విషయాలకే నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో అది క్షేత్ర దర్శనమో పరమాత్మ దర్శనమో కాదు. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కేవలం ఈ జీవుడికి ఆ రుణానుబంధ రూపేణ అని చెప్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఆ రుణానికి వెళ్ళాడు అంతే, వేరేగా ఏముండదు. క్షేత్ర యాత్ర ఎలా, అందుకనే పూర్వకాలం యాత్ర అనేవారు తప్ప టూర్ వెళ్తున్నాను అనేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ టూర్ వెళ్తున్నాం అంటారు. టూరిజం వాళ్ళు బుక్ చేస్తారు, టూర్ అంటారు. కాబట్టి అయితే యాత్రకి టూర్కి అని అంటే అనవచ్చు, ఇంగ్లీష్ అంటే టూర్ అని. కానీ నిజంగా ఇంగ్లీష్ లో యాత్ర అనకూడదని రూల్ ఏం లేదు. నీ భావం ముఖ్యం ఇక్కడ. ఇక్కడ ఇంగ్లీషా తెలుగు అనేది పక్కన పెట్టండి, నిజంగా పరమేశ్వరుడి దర్శనానికి వెళ్తున్నావా అనేది. కాబట్టి ఈ విధంగా బాహ్యం ఉంటుంది ఆ భావన అన్నమాట. అలాగే ప్రత్యేకించి గురువుల్లో అంటే గురువు యొక్క అనుగ్రహం సంపాదించడానికి ఆ గురువుల్లో అంటే సద్గురువుల్లో, ఎలాంటి గురువుల్లో చెప్పుకున్నాం కదా, అలాంటి గురువుల్లో ఆవిడ ఉన్నది అని. ఎప్పుడైనా అంతే, ఏదైనా సరే మనకి ఒకటి అనుకోండి, బ్రాండెడ్ వస్తువులకు ఎందుకు వెళ్తారండి? అలాంటివి మామూలువి కూడా దొరుకుతాయి. కానీ ఎందుకు వెళతారు? డబ్బుండి మాత్రమే కాదు, మన్నిక రకరకాలుగా చూస్తాం బాహ్య విషయాలు. ఒక మంచి స్కూల్ అంటాం, ఏ స్కూల్ అయితే ఏమిటి అని అంటారా? అనరు. ఇక్కడ బాగా చెప్తారు, ఇక్కడ ఇలా మనము మన యొక్క బుద్ధిని బట్టో ప్రపంచంలోని విభిన్న అభిప్రాయాలను తీసుకున్న రకరకాలుగా. అదే విధంగా ఇక్కడ కూడా అమ్మ గురుమూర్తి, గుణనిధి. ఇక గుణముల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞాన వైరాగ్యాలను, షడ్గుణములను. ఓ ఇది చెప్పినట్టున్నానా? సరిపోని మళ్ళీ శబ్ద స్పర్శ రూప రసగంధములను, పంచభూత గుణములను, త్యాగ శౌర్య ఔదర్యాది గుణములు, ఇతర సర్వ సద్గుణములను పరమేశ్వరి నుండే కలుగుచున్నవి. కాబట్టి మీలో సద్గుణములు ఉన్నాయి అంటే మీలో అమ్మ యాక్టివేట్ అయ్యిందని అర్థం. ఫ్యాన్ తిరుగుతోందంటే స్విచ్ చేశారు కదండి, స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగితే భయపడతారు కదా. అలాగే మీలో ఈ యొక్క షడ్గుణం అంటే మంచి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములతో మీరు గనక అంటే ఆ గుణములను మీరు ఆచరణలో పెట్టినట్టయితే మీలో జీవుడు అనేవాడు సాక్షిగా ఉన్నాడు, ఆ యొక్క అమ్మ అక్కడ యాక్టివ్ గా ఉందని అర్థం. ఇదేమి ఇందులో సందేహం ఏమి లేదు, ఇదేమి డైలాగ్ కూడా కాదు, పరమ సత్యం ఇదే. అమ్మ అనుగ్రహం అంటే ఏమిటి? కరుణ, ఇవే కదా. ఔదార్యము, మీరు కోరుకున్న కోరికలు తీరిస్తే కదండి నమస్కారం అంటే అర్థం. ఔదార్యం ఉన్నప్పుడే కదా దయాగుణము, మంచి గుణం, పరులకి సహాయం చేసే గుణం. ఎందుకంటే ఆవిడకి మీకు అభేదం, మీకు తెలిసినా తెలియకపోయినా ఆవిడకైతే తెలుసు, కానీ సహాయం చేస్తోంది కదా. అదే విధంగా ఎప్పుడైతే మీలోని మంచి గుణములు మాత్రమే, అవి ఎలాగో వేరే గుణాలను ఆవిడ నశింపచేస్తుంది అనన్య శరణాగతి పొందితే గనక. ప్రయత్నపూర్వకంగా మీరు ఆచరణలో ప్రతిరోజు, ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, వారానికి ఒక రోజు ఉపవాసం లాగా కాదు, ప్రతిరోజు ప్రయత్నపూర్వకంగా మీరు గనక ఆ గుణములతోటే గనక మీరు చరిస్తూ ఉంటే, అంటే ఆచరణ అది ఏదైనా సరే, మీ ఉద్యోగాలతోటో మీ వ్యవహారాలతోటో సంబంధం లేదు. మీరు ధర్మము ఇక్కడ
మళ్ళీ చెప్పాలి ఒకటే మాటలో అంటే ధర్మంగా ఉన్నారా లేదా. ధర్మంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంత కాఠిన్యం దోషం లేదు, ఎందుకంటే ధర్మం ఆచరణ పెట్టాలన్నప్పుడు కొంత కఠినత్వం లేకపోతే ధర్మం ఆచరణ జరగదు. ఎందుకంటే ఏ బంధమైనా మిమ్మల్ని వేరేగా సంపాదించమనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. కాబట్టి మీరు ధర్మం ఉన్నప్పుడే ఈ యొక్క యశస్సు, జ్ఞానము, శ్రీ అంటే శుభములు, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. ఇవి కలిగే గుణాలు. ఎప్పుడు ఈ యొక్క త్యాగ, శౌర్య, ఔదార్యాది గుణాలు మనకి ఇంతకే ముందే వచ్చింది, మైత్రియాది వాసం. అవి కనుక ఎవరైతే ఆచరణలో పెడతారో ఆవిడ సులభంగా దొరుకుతుంది. ఇక్కడ కూడా ఈ సర్వ సద్గుణములు పరమేశ్వరి నుండియే కలుగుతాయి. కాబట్టి అమ్మ గుణనిధి. సత్వాది గుణములు మూడే అయినను వృత్తి భేదమున అనంతము. ఈ గుణములన్నీ కలదు కాబట్టి గుణనిధి. అంటే చెప్పుకోవడానికి 3, ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటామండి ర్యాంకులు. అన్నంత మాత్రం మిగతా పిల్లలందరూ మూర్ఖులనో లేకపోతే వాళ్ళకి చదువు రాదని కాదు. ఉన్న వాళ్ళలో ఒక గుర్తింపు కలగడానికి ఆ విధంగా పెట్టారు, ఒక 3 అని. అప్పుడు వీళ్ళకు కూడా ఇది వచ్చి ఇంకొంచెం చదివి వాళ్ళు కూడా ఇదవుతారని వాళ్ళలో ఆ తెలివితేటను వృద్ధి చేయడానికి పెట్టారు తప్ప అనవసరమైన, ఇప్పుడు అది చాలా భయంకరమే, అసలు తీసేశారు అనుకోండి ర్యాంకులు. ఈ తల్లిదండ్రులకు గోల ఎక్కువైపోయింది కదా, మరి వాడు వచ్చాడు సెకండ్. కానీ ఎందుకు పెట్టారు? వాళ్ళలో ఒక ఎంకరేజ్మెంట్ కి పెట్టారు. వాళ్ళకి వీళ్ళకి పాయింట్లలో కూడా తేడా ఉంటే ఉండవచ్చు కాక. కాబట్టి ఇక్కడ 1, 2, 3 అన్నారు కాబట్టి మిగతా పిల్లలందరూ వేస్ట్ ఫెలోస్ అని కాదు అర్థం. అదే విధంగా ఎన్నో గుణాలు ఉన్నాయి, కానీ ఒక మంచి గుణములను బయటికి తీశారు. సత్వము, రజోగుణము, తమో గుణం. ఇవి ఎంత పర్సెంటేజ్ లో ఉంటే నీకు అంత శ్రేయస్సు. అంటే ఆ లెక్క ఉంటుంది. అంటే రజోగుణం ఎప్పుడు చూపించాలి, తమో గుణం ఎప్పుడు చూపించాలి. సత్వగుణం ముందే చెప్పారు కాబట్టి సత్వగుణం ఎల్లప్పుడూ ఉండాలి. కాబట్టి ఆ గుణాలను కనుక నీవు ఆ సందర్భానుసారంగా, పిల్లల్ని ఊరికే కోపడితే వాళ్ళు మంచిగా తయారవుతారా? కాదు. వాళ్ళతో స్నేహంగా ఉండాలి. సామ భేద దాన దండోపాయాలు అన్నారు. ఆ విధంగా వాళ్ళని శాస్త్రంలో అది కూడా చెప్పబడుతుంది. మనకి 5 ఏళ్ల వరకు చక్కగా వాళ్ళతో ప్రేమగానే వాళ్ళకి ప్రేమ పంచి తీరాలి. అంతే తప్ప మళ్ళీ నాకు కుదరదండి, లేకపోతే నాకు ఇది కాదు, సరే రకరకాల మనుషులు ఇలా 16 ఏళ్ల వరకు వాళ్ళని ఒక ఇదిగా చూడాలి అని, అంటే ఒక కార్మికులుగా చూడాలట, పని వాళ్ళలాగా చూడాలట. వాళ్ళు అంటే వాళ్ళ చేత పనులు చేయించమని వాళ్ళకి అర్థం కావాలి. ఆ తర్వాత స్నేహితుల్లాగా చూడాలి. ఇలా శాస్త్రంలో చెప్పబడింది. ఆ విధంగా పిల్లలతో వ్యవహరించాలి. కాబట్టి సత్వరజో గుణములు, ఈ తమో గుణాలు ప్రధానమైనవి అంటే అర్థం. దీనికి అనుగుణంగా అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ 3 చెప్పారు అంటే అర్థం అదే. ఇవి మెయిన్ గా నీలో ఉండాలి. ఎందుకు? ఎక్కడ సత్వగుణం ఎల్లప్పుడూ ఉండాలి, రజోగుణము అవసరమైనప్పుడు, తమో గుణం కూడా అవసరమైనప్పుడు. అవసరమైనప్పుడు అంటే సందర్భానుసారం, నీ అవసరాలు కాదు, నీ బుద్ధిని అనుసరించి వాటిని ప్రయోగించడానికి లేదు. ధర్మంగా ఈ 3 గుణములను ఆచరించాలి. వృత్తి భేదమున అనంతం అవుతాయి. వృత్తుల్లో ఉన్నప్పుడు మరి జైలర్ గా ఉండే ఒక శిక్షించాల్సి వచ్చినప్పుడు నువ్వు అక్కడ తప్పకుండా చూపించరాదు కదా. మొన్నే ఒక కథ చదివినట్టుగా, ఈ నేను గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఆ కథ చదివారేమో అనుకుంటాను. ఆ ఒక అతను సరే ఏదో కారణవశంగా మానవ జన్మ పొందాడు. రాజుగారు అడుగుతారనమాట, నీకు ఏ ఉద్యోగం కావాలరా అంటే, మరణ శిక్ష విధిస్తారు కదా, ఆ మరణ దండన నేను చేస్తానన్నారు. ఇదేమిటబ్బా ఈ పిల్లవాడు ఇలా అడుగుతున్నాడు రాజుగారు సరే అన్నారు. అంటే అతను ఆ రాత్రిపూట కాపలా కాసినప్పుడు మంచి అద్వైతం శ్లోకాలు చదువుతాడనమాట ఈ పిల్లవాడు. తండ్రి ఊరు వెళ్ళినప్పుడు ఇతను రాజుగారు అది విని అని సరే చదవండి. నేను గ్రూప్ లో వాళ్ళు మొత్తం అంతా ఇప్పుడు చెప్పను, నేను కొద్దిగా సూక్ష్మంగా చెప్తాను. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా కోరుకున్నాడో తర్వాతగా పాపులు లేకుండా అయిపోయారు. ఇదేమిటప్పా అంటే నేను ఆ హెడ్డింగ్ చెప్పట్లేదు, ఇక్కడ సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి. ఇతను ఏం చేస్తున్నట్ట అక్కడ అంతా కూడా ఒక మంచి దైవ వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యొక్క దేవతల ఫోటోలు పెట్టడం, వారికి మంచి మాటలు చెప్పడం, అంటే ఒక శ్లోకాలు వినిపించడము, ఎలా ఉండాలి మంచిగా అలా అన్నాడు. అంటే ఇప్పుడు వాడు చనిపోయేవాడు ఎలా ఉంటాడని కాదు,
అర్థం ఏమిటి అంటే ఆ మంచి గుణాలను వాళ్ళకి చెప్పాట. అలా సంకీర్తన చేశాట, నామ సంకీర్తన చేయించాట వాళ్ళ చేత. ఎప్పుడైతే ఎంత దుర్మార్గుడైనా నామ సంకీర్తన చేస్తున్నప్పుడు తెలియక ఒక క్షణంలో వాడికి ఆ యొక్క తన్మయత్వం కలిగి చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు, కాబట్టి ఎప్పుడైతే వాడు ఆ తన్మయత్వంలో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు అతన్ని శిరస్సుని ఖండించేవాట. కాబట్టి మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, అంచకాలే మామే అని. ఎవరైతే నన్ను స్మరణ చేస్తూ మరణిస్తారో వారు నన్నే పొందుతారు. కాబట్టి ఈ విధంగా అతను మరణ శిక్షని అమలు చేసేవాట. కాబట్టి ఈ అంటే పరమ పాపాత్ములే కావచ్చు కాక వీళ్ళు, కానీ వాళ్ళకి మంచి ఉద్ధరణ చేశాట. వాళ్ళకి మరుజన్మ మంచిగా వచ్చేటట్టు మరణకాలం. సరే ఇప్పుడు అలా ఎవరు చేయరు కదండి. కాబట్టి ముందరి నుంచే జీవుడు అనేవాడు, అంతేగాని అలా చేస్తానంటే జైలర్లో అలా ఉంటారా? అక్కడ ఉంటారు. అంటే ఇక్కడ అది కొంత జరిగింది అక్కడ ఆ అబ్బాయి వల్ల. ఆ అబ్బాయి అలా అనుకుని ఇలా చెయ్యొచ్చు, ఎందుకంటే నేను అంత్యకాలంలో ఏదో స్మరణ చేస్తూ మరణించడం వల్ల కదా ఎంతో భక్తున్నయ్యి అంటే ఆ అబ్బాయికి పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల మళ్ళీ మానవుడిగా పుట్టవలసి వచ్చింది. కాబట్టి ఇలాంటి స్థితి వేరే వారికి కలగకూడదు, వాడు దుర్మార్గుడు అయినా సరే అని. ఎందుకంటే మామూలుగా బతుకున్న వాళ్ళకి చెప్తే వాడు వింటాడండి. ఒరే నామస్మరణ చేసుకోవాలని నేను ఇలా పుట్టాను, సరే పుట్టవులే అంటే. చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోతున్నామని తెలుసు కాబట్టి పరీక్షిత్ రాజు రాదు. సరే అలా అంటే ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి మనం. గుణం ఎప్పుడైతే వాళ్ళలోని రాక్షస గుణం నశించిందో ఆ పరమాత్మని ఆ స్మరణ చేస్తున్నారు. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏమిటి అంటే, మీరు ఏ పరమాత్మను ఆరాధించినా అభేద దృష్టితోటే చేయాలి. అంతే తప్ప మీరు ఆరాధించే దైవము ఇంకోని దైవము అంటే అమ్మకి అయ్యకి అన్నట్టుగా, అంటే కృష్ణుడికి శివుడికి వినాయకుడికి భేదం పెట్టకూడదు. బాగా గుర్తు పెట్టుకోవాలి. మీరు ఎవరిని చేసినా ఓకే, వాళ్ళు మీకు ఇష్టం. పక్క వాళ్ళని నిరసించకూడదు, వాళ్ళ పట్ల వేరే భావం ఉండకూడదు. అందరూ అంటే రూపాలు వేరు తప్ప అందరూ సమానమే. ఈ దృష్టితోటే మీరు ఆరాధన చెయ్యాలి. అది అనన్య భక్తి అవుతుంది. అంతే తప్ప నేను ఆరాధించేవాడే గొప్ప, అబ్బాయి వీడేమిటండి అని వేరే దైవాలని నిరసించకూడదు, తూలనాడకూడదు, నిరసించకూడదు. అందువల్ల ప్రతి అవతారంలో కూడా వేరే వాళ్ళు వస్తారని మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే శివుడు ధ్యాన స్థితిలో కూర్చుని ఆరాధించేది విష్ణుమూర్తిని, అంటే రాముడిని అన్నారు. రాముడు విష్ణువు వేరు కాదు కదా. విష్ణుమూర్తి ఆరాధించేది శివ అంటే జపించేది శివనామం అన్నారు. కాబట్టి అభేదంగానే ఉండాలి ఎప్పుడైనా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా సత్వగుణ, ఈ గుణాలు వృత్తి భేదంలో అవుతాయి. గుణముల వలన వ్యూహములు, ఇవి కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కాల జీవ వ్యూహములని 9 ఉన్నాయి. ఇవన్నీ కూడా కాబట్టి ఆ గుణములను బట్టే కదా మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాటి యందు ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. వాడి గుణాన్ని బట్టి, చిన్నప్పుడు గుణాలను బట్టి ఇంట్రెస్ట్ని బట్టి కదండి వాడికి అవి నేర్పించడమో ఏదో చేస్తాను. సరే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలు అంటారు, ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ అమ్మ వల్లే కలుగుతున్నాయి. ఎందుకంటే నీలో అమ్మ ఉన్నప్పుడే నువ్వు ఏదైనా నేర్చుకోవడానికో ఏదైనా చేయడానికో సమర్థుడు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఉన్నప్పుడే ఆ సద్గుణములతోటి ఉంటే గనక అంచకాలము ఆ స్మరణ కలుగుతుంది. ఎప్పుడో అంచకాలంలో చేస్తానంటే చేసేది ఏముందండి? నీరసంగా పడుకుంటే నీరసంగా ఉన్న మనసు నామస్మరణ చేస్తుందా? ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పక్కర్లేదు చిలక పలుకుల్లాగా, ఎందుకంటే ఇవి అన్ని అనవసరమైనవి. ఇవి ఆచరణలో పెట్టవలసినవి, దానికి యోగ్యమైన మాటలు తప్ప ఇప్పుడు ఏదో ఆన్సర్ చెప్పేస్తే ఆ మాట అడిగితే మళ్ళీ మీరు చేస్తున్నారా అని అడిగితే మళ్ళీ దానికి సందేహం కలుగుతుంది. అందువల్ల చిలక పలుకుల్లాగా చేస్తున్నాను వెళ్తున్నాను ఇవన్నీ అనవసరమైన మాట. ఎందుకంటే మనం ఎంత మాట తగ్గించుకుంటే మనసు అంత లయం అవుతూ ఉంటుంది. అందువలన ఈ గుణాల గురించి నాకు చెప్పినప్పుడు అందరూ వెంటనే సమాధానాలు చెప్పక్కర్లేదు. ఒకళ్ళు చెప్పారని ఇంకోటి చెప్తారు, చూసారా? అవసరమైన మాటలు, ఆచరణ యోగ్యమైనవే మనం ఇది చేసుకోవాలి. కాబట్టి మౌనమే ఎక్కువ. ఈ సమాధానాల వల్ల ఏం తృప్తి కలుగుతుందండి? ఏమీ తృప్తి కలదు. చదివాను అన్నారు, ఏమిటి ఉపయోగం మీకు? సూక్ష్మం అర్థమైందా అని అడిగితే అందువలన చదివారు అన్నది అనవసరం, సూక్ష్మం అర్థమైందా లేదా. కాబట్టి ఇప్పుడు సూక్ష్మం చెప్తుంటే అది వినాలి, మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. గోమాత, గో శబ్దము వాక్పరమగుట సకల వర్ణ సముదాయము నకు మాట, అంటే వాక్కుకు సంబంధించింది గో అనేది. కాబట్టి మీకు ఒక
మాట రావాలి అంటే ఆ యొక్క వర్ణములు తెలుసు కదా, వర్ణములు హల్లులు ఇవన్నీ మొన్న చదువుకున్నాం కాబట్టి మూల కారణమగు పరాస్వరూపం ఈ పరాశక్తియే పశ్యంతి మధ్యమ దశలను అధిగమించి వైఖరి రూపమున వర్ణ సముదాయమగు శృతి స్మృతి ఇతిహాస పురాణాది సకల వాంగ్మయ స్వరూపిణి అగుట పరమేశ్వరి. ఆ యొక్క గో అంటే ఇక్కడ వాక్కుకి చెప్పారు. గోమాత అనగానే మనం మామూలుగా ఆవును అనుకుంటాము. గో అంటే వాక్కుకి సంబంధించింది. అంటే ఆ వాక్కులకి అమ్మ మాత ఆవిడ శ్రీమాత లాగా గోమాత. అంటే ఇక్కడ ఆ సకల శృతి స్మృతులు పురాణాలు మీకు ఏదైతే బోధలో ఈ బాహ్యమైనవి చెప్పట్లేదు వాళ్ళు. అంటే ఏదైనా సరే ఉన్నతమైనవి ఆ అమ్మకు సంబంధించినవి ఇవి కూడా అవే, కానీ ఇవి వీడు ఏర్పరచుకున్నాడు వాడికి అనుగుణంగా. కాబట్టి ఇక్కడ అమ్మ ఆ గోమాత అనబడుతున్నది. శబ్ద బ్రహ్మ స్వరూపిణి. ఇక ఇది సరే ఈ కాలంలో ఎట్లా ఉన్నాను, పూర్వము జనసంపద యావత్తును గోరూపం నుండి గోవు తన క్షీరము చే ప్రజానీకానికి ఆహార తృప్తులుగా చేయుచుండే జనులు గోవును తల్లిగా భావించి పోషించి సేవించి పరమేశ్వరిగా పూజించేది వారు. పరమేశ్వరి దేవగోవు సురభి రూపమైనది కూడా గోమాత. దీనికి కాబట్టి ఇక్కడ ఇది కూడా చెప్పారు. మనకి తెలిసిందే గోవుని, కాకపోతే ఇప్పుడు అన్ని జెర్సీని గోవు అనటం అంత సబబుగా. గోవు అంటే అమూపురం ఉండాలి, అందుకని గోవుని చేయటం కానీ కొన్ని కర్మలు నశించడానికి గోవుని పూజించటాలు ఇలాంటివన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఆ పూజలు. అందుకని అమ్మగా ఆరాధిస్తారు. పూర్వకాలం ఉండేది, సరే ఇప్పుడు అన్ని అలాంటి నానా ఇదైపోయినారు. అందుకని ఈ కాలంలో ఎట్లా ఉన్నా పూర్వమని ఆవులు మాత్రమే ఉండేవి ఇంట్లో పెంచుకోవటం, కానీ ఆ గోక్షీరాన్ని తీసుకునేవారు అందరూ కూడా. అంతే తప్ప ఇప్పటిలాగా ఇవన్నీ లేవు. కొంత పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకో లేకపోతే కాస్త పూర్వకాలం బామ్మలు తాతలు తెలిసిన వారికి అయితే ఈ సంగతి తెలుస్తుంది. మాకు తెలియదండి అసలు అని అనుకుంటే మనం ఏం చేయలేము అనుకోండి, అది వేరే విషయం. సరే, మొత్తానికి ఏమిటి అంటే గోమాతకి మనకి వాక్కుకి అసలైనది సూక్ష్మమైన అర్థం అసలుది. కాబట్టి అందుకే వాక్కుని వృధా చేయరాదని చెప్పటం కూడా పదే పదే కూడా అనవసరమైన మాటలు ఎంత తగ్గించుకుంటే వాక్కు అంత ఉన్నతమైనదిగా ఉంటుంది. ఏది అవసరమో, ఎందుకంటే సాధనలో ఉన్నప్పుడు అవసరమైనవి మాత్రమే అడిగినప్పుడు సమాధానం చెప్పండి. అడగకుండా అనవసరమైన సమాధానాలు దేనికి, ఏది ప్రశ్న అడుగుతారో దానికి సమాధానం చెప్పమని, కాబట్టి అక్కడ సమాధానాలు చెప్పాలి, అక్కడ మౌనంగా ఉండరాదు. ఎక్కడ వాక్కుని వినియోగించుకోవాలో అక్కడ మాత్రమే వినియోగించండి, అక్కర్లేని చోట ఎందుకండి. కాబట్టి ఇక్కడ వాక్కు అమ్మ స్వరూపం అన్నారు. కాబట్టి మనం దాన్ని జపో జల్ప శిల్పం సకలం అభిముద్ర విరచన, అందుకని అనవసరమైన మాటలు మాట్లాడరాదు అని అర్థం. ఇక్కడ ఏదైతే నేను ఏది మాట్లాడినా నీవే అని అంటున్నప్పుడే అక్కడ సూక్ష్మం మనకు అర్థం కావాలి. అనవసరమైన మాటలు నేను మాట్లాడనమ్మా, ఏది అవసరమో ఏది ముఖ్యమైనవో అవి మాత్రమే నేను మాట్లాడతాను అని. అందుకని జపో జల్పం అన్నారు. జల్పం అంటే పనికిరాని కబుర్లు, ఉగుసుపోక కబుర్లు అంటుంటారు కదా, కాలక్షేపం కబుర్లు. ఏమి తోచకపోతే పక్క వాళ్ళకి ఫోన్లు చేస్తారు, అనవసరమైన విషయాలు మాట్లాడతారు. కాబట్టి ఇలాంటివి చెయ్యను, ఏది అవసరమో అది మాత్రమే చేస్తాను అని ఆ యొక్క శ్లోకంలో సూక్ష్మం. ఇక్కడ కూడా అంతే, గోమాత అంటే ఆ అమ్మ యొక్క వాక్కు. వాక్కే ఆవిడన్నారు, వర్ణములన్నీ ఆవిడే, అక్షరాలు ఆవిడే. చెప్పాం కదా, ఢమరుకం నుంచి మొదటి శబ్దం ఓంకారం జనించింది, ఆ తర్వాత సంస్కృత అక్షరాలు వచ్చాయి అలా. సరే, ఏది నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం వాస్తవమే. ఇప్పుడు మనకి పరమసత్యం ఏమిటి, అనవసరంగా వాక్కుని వృధా చెయ్యరాదు. గురువులు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి, అడిగినప్పుడు సమాధానం అడిగినప్పుడు చెప్పాలి, అనవసరంగా మనం ఏమీ చెప్పక్కర్లేదు. గుహ జన్మ భూహు, ఆ విసర్గ పలకాలి ఎప్పుడు కూడా. ఆ విసర్గలు పలకపోతే అసలైన అర్థం రాదు. కాబట్టి గుహ జన్మ భూహు, కుమారస్వామికి జనని. పిండాండమున హృదయ గుహాంతరాళము నివేశన స్థానముగా కలిజగుట చేత, పంచకోశ అంతర్వర్తిని అగుట చేత పరమేశ్వరి గుహ జన్మభూ అని అనబడుతుంది. మనం మామూలుగా చెప్పినప్పుడు విసర్గ చెప్పక్కర్లేదు, అక్కడ ఉన్నది, దానికి కారణం ఆవిడే అని. ఈ పిండాండమున అంటే అందరి జీవుల్లో హృదయ గుహ అంతరాళము నివేశ స్థానముగా, అంటే అక్కడ స్థిరంగా ఉంది ఆవిడ.
ఈ ఈ యొక్క హృదయంలో అందరిలో ఇప్పుడు మనం మొన్న కూడా వచ్చింది కదా, ఎక్కడ ఉంది అనేది ఆ ప్లేస్. కాబట్టి అక్కడ ఆవిడ ఉంది కాబట్టి ఆవిడకి ఆ పేరు. తర్వాత ఈ గుహుడు అనగానే అంటే రహస్యమైన ఇది అని అర్థం. కుమారస్వామి, కుమారస్వామి తల్లి ఈవిడే అంటారు కాబట్టి అదొకటి. అవిద్యచే ఆవరించబడిన జీవులు గుహజన్ములు అనబడుదురు. అవిద్యచే అంటే జీవ లక్షణాలన్నీ కూడా రహస్యాలు కదండి. అంటే ఇక్కడ ఏదో రహస్యం అంటే వీడేం చెప్పడు అది కాదు. అంటే అదంతా కూడా అనవసరమైనది. గుహల్లో ఏముందో తెలుసుకోవాలని లోపలికి వెళ్తే ఏమవుతుందో తెలుసు కదా, రహస్య ఎందుకంటే మనకి అవన్నీ అక్కర్లేదు. అయితే ఇక్కడ మళ్ళీ మీరు విపరీతార్థాలు తీసుకురాదండి. ఒకటి ఏం చెప్తున్నారు అంటే అంతటా వ్యాపించి ఉన్నది ఆ పరబ్రహ్మ. మీరు గుహ అనగానే ఇప్పుడు చూడండి, ఒక గది, రహస్యమైన గది అనుకుందాం. మీ బీరువాలు ఏమన్నా అవి తలుపులేసి పెడతారు కదండి, దాంట్లో చీకటి ఉంటుందా వెలుతురు ఉంటుందా? చీకటి. అందుకని ఇక్కడ చీకటితో పోల్చడం. గుహ అనగానే మీరు దాన్ని ఏదో అనుకోకూడదు. గుహ అంటే చీకటి అని అర్థం. ఆ చీకటి అంటేనే అవిద్య. అవిద్యానాం అంతఃతిమిరమిహిర ద్వీప నగరీ జడానాం చైతన్యస్త భగమకరంద శృతి చేరి. ఆవిడ అప్పుడే చెప్పు, అదే భయంకరమైన అంధకారం అని చెప్పు. అందుకని గుహ అంటే అంధకారం అని అర్థం, అంతే తప్ప రహస్యం అని కాదు. ప్రతి చోట ఒకటే అర్థం ఉండదు. కాబట్టి అక్కడ గుహుడు అన్నాడు, ఇంకోటి చోట మనకి లోపల గుహ కనపడుతుంది, అది చీకట అండి. ఇలాంటి అనవసరం. అందుకనే విపరీత అర్థం తీసుకోరాదు. అందుకనే గురువు ద్వారానే ఒక జ్ఞానాన్ని పొందమని చెప్తారు, ఉపదేశం. అందుకంటే మనకి తెలియ ఒక అర్థమే తెలుసు, ఆ అర్థాన్ని అక్కడ ఆపాదించేస్తే మొత్తం అంతా వ్యర్థం అవుతుంది. అందువలన అవిద్యని ఈ యొక్క ఊహ జన్ములుగా అంటారు. వారి జన్మస్థానం అదే. అగ్నితప్తమైన ఇనుము నుంచి సమ్మెట పెట్టుటచే ఆ రేగుకాంతి తుంపరుల వలె పరమేశ్వరి అను ఆత్మ నుండి వెడలు తుంపరులే ఈ జీవులు. కావున పరమేశ్వరి గుహ జన్మకు అనబడుచున్నది. కాబట్టి వీళ్ళు కూడా అవిద్యా స్వరూపులు కూడా పాప అమ్మే అదనడానికి వెళ్ళే. చూసారా ఏమని చెప్పారు? మనము అంటే మీరు చూసే ఉంటారు కదా, ఒక బాగా వేడి అయిన ఒక ఇనుముదే తీసుకున్నాడు, ఆ సుత్తి దెబ్బలు కొడుతున్నప్పుడు నిప్పు రవ్వలు వస్తూ ఉంటాయి. నిప్పు రవ్వలతో పోల్చారు వీళ్ళని. అంటే ఇక అర్థమైంది కదా, మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. దేవేశి దేవేశి దివి తేజోమండలం. దివి అందు చరించువారు దేవతలు కాబట్టి వాళ్ళు తేజస్వరూపులు. దివి అనగానే మనం కేవలం ఆకాశం అని తీసుకోరాదు, అసలైన అర్థాలు ఇవి. అది తేజోమండలం, అక్కడ అంతా కూడా కాంతిమయంగానే ఉంటుంది, ఎక్కడా కూడా ఈ యొక్క అంధకారం ఆవరించి ఉండదు. వాళ్ళు తేజస్వరూపులు. ఆకాశమున క్రీడించటం వలన గాని ప్రకాశించటం వలన గాని దేవుడని స్తుతించబడతారు. వీరందరికీ ఆవిడ ప్రభువు కాబట్టి ఆవిడ దేవేశి. కాబట్టి ఇక్కడ మనకి మళ్ళీ ఆకాశం అని చెప్పారు కాబట్టి అంటే మనకి సినిమాల్లో అలవాటు కదండి, పైనుంచి దేవతలు దిగొస్తారని. ఆకాశం నుంచి అంటే ఆకాశానికి అవతల అమ్మది కూడా మనకి అంటారు, మనకు కనపడని ఆవల ఆవిడ యొక్క లోకం ఉంది అని. ఈ ఆకాశానికి ఆవలే అవన్నీ ఉన్నాయి. అక్కడ చీకటి అలా ఏది ఉండదు అక్కడ. ఇప్పుడు చూడండి, ఆకాశం వరకంటే ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు చీకటిగా రాదు, మీకు వస్తుంది కదా, పగలే వెళ్తుంటుంది. ఆకాశంలో వెళ్ళినప్పుడు రాత్రిపూట ఫ్లైట్ చీకటిగా ఉంటుంది, కానీ పైకి వెళ్ళి వెళ్తుంటుందా? ఉండదు కదా. అందుకని దివ్యానంగానే ఆకాశం అని తీసుకోక్కర్లేదు మనము. ఆ ఆకాశము అంటే తేజో మండలం అని తీసుకోవాలి ఇక్కడ. అయితే మనకి తెలిసింది ఏంటంటే అక్కడి నుంచే దిగి వస్తున్నారు కాబట్టి ఏదో పైన ఆకాశంలోంచే వస్తున్నారని మనకు ఒక భావన. అంటే ఇక్కడ ఆ వేరే అర్థాలు తీసుకోకుండా తేజో మండలం నుంచి దేవతలందరూ కూడా, అంటే మీరు పిలిచినప్పుడు ఇప్పుడు ఎవరు వస్తున్నారండి పాపం, ఎవరిని రావడానికి లేదు కదా, ఆ విధంగా పిలవట్లేదు కదా, పిలిచే విధంగా ఆ పాట ఉంటుంది కదా, యశోదా జైసే కిల్హాతే నహి సులాతే నహి అని. మనకి అచ్యుతం కేశవం అని ఆ పాటలో నాచితే నహి కాతే నహి అని ఇవన్నీ ఉంటుంది. అప్పుడు ఆ విధంగా నువ్వు మీరాకి జైసే గాతే నహి అని ఏదో ఉంటుంది, గోపిక జైసే, ఇవన్నీ అలా. కాబట్టి ఆ విధంగా మనం పిలవట్ల వాళ్ళని. కాబట్టి పాపం వాళ్ళు అక్కడే తేజో మండలంలోనే ఉన్నారు. ప్రాధాన్యేన
దేవానామీశో దేవేశ, ముఖ్యముగా దేవతలకు పాలకురాలు కాబట్టి దేవేశి. దేవగణములు అనబడు గణములన్నిటికి దేవతానీకమునకు అంతకును ఈవిడే పాలకురాలు. మహేంద్ర స్వరూపిణి అని భావించినా తప్పులేదు. ఇప్పుడు ఇంద్రుడు మహేంద్రుడు అనగానే మనము అతను ఏదో చాలా చీప్ క్యారెక్టర్ గా మనం సినిమాల్లో చూసి భావిస్తాం. చెప్పాం కదా, ఇంద్రియాలు జయించిన వాడు చీప్ క్యారెక్టర్ ఎందుకు అవుతాడండి? అది మన బుద్ధి ఏమైపోయిందంటే ఆ సినిమాల్లో చూసి వాళ్ళు తీసిన దానికి ఇంద్రుడు అంటే మనకి పెద్ద రెస్పెక్ట్ లేదు మామూలుగా కూడా. కానీ ఆ స్వరూపమే అమ్మాయి చెప్తుంటే అది తేలిగ్గా, అందుకనే జీవుడు అంటే కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే, తేలిగ్గా తీసుకోకూడదు. అందుకనే ఎవరిని కూడా అవమానించడం కానీ ఇంకోటి కానీ చెయ్యరాదు అనేది. అందుకే ఆఖరికి చీమని గాని ఒక పురుగును కూడా కాలుతో నెట్టరాదంటారు. ఎందుకంటే ఆ జీవిలో ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్నది కాబట్టి నువ్వు కాలుతో నెట్టరాదు దాన్ని. ఇలా అందుకే పెద్దవాళ్ళకి కాళ్ళు తగిలినా, ఎవరికైనా పిల్లలకి తగిలినా కూడా పరబ్రహ్మ స్వరూపం కాబట్టి కళ్ళకు అద్దుకుంటాం. మనం ఏంటంటే అది ఒక అలవాటు అయిపోయింది, పెద్దవాళ్ళు పెట్టారు కాదు, వాళ్ళ అవతల వాళ్ళు పరబ్రహ్మ స్వరూపం ఎవరైనా సరే. అందుకని ఆ దోషం జరిగింది కాబట్టి కాలు అనేది కర్మకు సంబంధించింది. మనకి మూలాధారం వరకే ఇంపార్టెన్స్ ఇచ్చారు, కింద కాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇవన్నీ కర్మ ఆచరించేది కాబట్టి దీనితో తగిలినప్పుడు, చేతితో ముట్టుకున్నప్పుడు మనమే నా అయ్యో అనం. కాళ్ళు తగిలినప్పుడే క్షమ్యతామనో సారీ అనో ఏదో చెప్పుకుని కళ్ళకు అద్దుకుంటాం. అంటే ఏది శాస్త్రంలో వృధాగా ఏది చెప్పలేదు. కాబట్టి అమ్మ మహేంద్ర స్వరూపము. మానవ శరీరమున పరమేశ్వర ప్రభుత్వం అని చెప్పదగు సర్వ చక్షు శ్రోత్ర ఇంద్రియ అన్ని విషయాలు అంటే మన కళ్ళు చెవులు ముక్కు నాలుక ఇవన్నీ ఉన్నాయి కదా, విభాగం అందలి సాధక బాధకముల పరిశీలన శిక్షణ రక్షణాదులను నిర్వర్తించు శాఖకు ఆదిత్యుడు అధిపతి. ఇందువలనే ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు. శ్రోత్ర ఇంద్రియ భాగములకు దిగ్దేవతా శక్తి అధిపతి. ఇటులనే సకల ఇంద్రియ శాఖలకు తత్ దేవతలు కలరు. వీరు ఇంద్ర మిత్ర వరుణ ఇత్యాదులకు వైదిక దేవతలు. ఇట్టి దేవతలందరికీ ప్రభు రూపకమైన ముఖ్య ప్రాణశక్తి పరమేశ్వరి కాబట్టి దేవేశి. ఇక్కడ ఇది కూడా ఉంటుంది మనకి, ఎందుకంటే కళ్ళకి ఒక అధిదేవత ఉంటుంది. అందుకనే మామూలుగా ఈ వీటికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. కళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు మనకి మామూలుగా ఉదయించే సూర్యుడిని ఆ కళ్ళతో ఏదో చెప్తారు, కొన్ని యోగా దాంట్లో ఉంటాయి. ఇలా చూస్తే కనుక ఆ కళ్ళకి అంధత్వం రాకుండా అనండి, లేకపోతే ఏమిటి ఇప్పుడు ఇది 40 ఏళ్ళకి చత్వారం ఇవన్నీ రాకుండా ఉంటాయని కొన్ని చెప్తూ ఉంటారు. అందుకని అధిపతి ఆయన అన్నారు సూర్యుడు. ఈ చెవులు ఇవన్నీ కూడా. అయితే వీటన్నిటికీ ప్రత్యేకంగా కూడా ఇతర ఇంద్ర వరుణ అవన్నీ చెప్తున్నారు కదా, దేవతలు ఉన్నారు. అయితే ఆ దేవతలను ఆరాధిస్తే వాటి యొక్క ఏదైతే మనకి వినపట్టలేదనుకోండి, దానికి సంబంధించిన దేవతను ఆరాధిస్తే మళ్ళీ వినపడుతుంది. ఇలా ఉన్నాయి. ఎక్కడ ఏది అమ్మవారు లేకుండా చేయలేదు, ఉన్నాయి వాటికి కూడా. కానీ ఆ భక్తి ఆ నమ్మకం శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు కదండి, చత్వారం వస్తే రకరకాల కళ్ళజోళ్ళు, వీడు వేరే అంటాడు, ఇంకోటి అంటాడు, ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, అలా రకరకాలుగా ఇప్పుడు ఈ కాలంలో. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వైదిక దేవతలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా లీడర్ ఆవిడ కాబట్టి దేవేశి. దండనీతి స్థా, దండనీతి స్థా, దండనీతి కలది అమ్మ. చతుర్విధ విద్యలందు దండనీతి అనున్నది ఒక విద్య. అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి అహమేవచ అంటారు, నేనే అంది దండనీతి. చెప్పాం కదా, సామభేద దాన దండోపాయాల్లాగా. కాబట్టి విజ్ఞాన బోధకమగు విద్యలు, ధర్మ అధర్మ అగు త్రయీ విద్య, అర్ధ అనర్థ బోధకమగు వార్త అను విద్య, నయ ఆనయ బోధకమగు దండనీతి విద్య అని 4 రకాల విద్యలు ఉన్నాయి. అంటే చెప్పండి, సామభేద దాన దండోపాయాలే, మళ్ళీ వేదిగా ఏం లేవండి. ఇక్కడ మనకి శాస్త్రంలో ఉన్న వర్డ్స్ యూజ్ చేశారు, దాన్ని మామూలుగా మనకు అన్వయించుకుంటే మళ్ళీ ఇవే. మంచి చెడు మార్గములను ప్రవర్తించు ప్రపంచములను తత్ ఉచిత మార్గములను విధించినది కావున పరమేశ్వరి దండనీతి స్థా. అందుకని ఆవిడ చెప్పింది, అరే నువ్వు అధర్మం చేస్తే ఇగో ఈ శిక్షలు పొందుతావు, ఈ పాపం చేస్తే ఇగో ఇది ఇలా అనుభవిస్తావు.
ఇలా మనకి రకరకాలుగా ఉన్నాయి శాస్త్రంలో. ఉంది కదా ఒకటి, అందులో చెప్తారు. ఇంకా మను శాస్త్రం అని చాలా వాటిల్లో ఉంటాయి పాపాలు. ఏ పాపం చేస్తే నీకు ఇది. అందుకని కనీసం వాడు అది చదివితే అమ్మో ఎందుకు వచ్చిన గోల్లే, ఆ పాపం చేయకుండా ఉంటాడేమో అని. కానీ ఆవిడ మంచి చెడు మార్గంలను ప్రవర్తించు ప్రపంచంలో తదు ఉచిత మార్గంలను ఉదయిస్తుంది. అలా కాదురా, ఇలా ఉండు, మంచి చెడు దాటి ఎవరే ఇలా ఉండదు, మంచిగా ఉండు. మంచిగా ఉంటే నువ్వు ఏది పొందుతావు. పరమేశ్వరి దండ నీతిష్ట. వాయు సూర్య అగ్ని ఇంద్ర యమాదులు వారి వారి కార్యములను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరినీ ఆవిడ విధించింది, ఇలా నువ్వు ఈ పనే చేయాలి. అగ్ని ఏ పని చేస్తుంది, ఇంద్రుడు ఏం చేస్తాడు, యముడు ఏం చేస్తాడు, ఇవన్నీ మీకు తెలిసినవే కదా సినిమాల్లో చూసి. వాయువు సూర్యుడు, కాబట్టి వాయువుని ఎప్పుడు ప్రచండంగా వీచాలి, ఎప్పుడు ఇలా ఉండాలి, ఎప్పుడు వీచకో, ఇలాంటివన్నీ ఆవిడ విధించేసింది. వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చేసింది ఆవిడ. వాళ్ళ అకార్డింగ్ టు షెడ్యూల్ చేస్తారు తప్ప దాని నుంచి వేరేగా రారు. కాబట్టి వాళ్ళందరూ దేవతలు అయ్యారు. ఎవరు వాళ్ళ విధిని ఆచరిస్తారో వాళ్ళు దేవతలు. ఇది ఇంకో సూక్ష్మం. కాబట్టి ఎప్పుడైతే, అందుకనే రాముడు దేవుడు అయ్యాడు, ఎందుకంటే తన ధర్మాన్ని తాను ఆచరించాడు. ఒక పుత్రుడిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, అంటే తన యొక్క బంధాలు ఏవైతే అంటే ఆ వ్యవహారంలో ఉన్నాయో ఒక రాజుగా అన్ని ధర్మాలలో అతను ఆచరించాడు ధీరత్వంతో. కాబట్టి అతను దేవుడు అయ్యాడు. అవతార పురుషుడు అనేది పక్కన పెట్టారు. అతను ఎక్కడ అవతార పురుషుడు అని చెప్పుకోలేదండి. వేరే కథల్లో ఆ భక్తులు ఆ ఆనందానికి కొన్ని కథలు కల్పించబడ్డాయి. తులసి రామాయణం కానీ ఇంకో రామాయణంలో కొన్నిట్లో. అంతే తప్ప మామూలుగా వాల్మీకి రామాయణం అసలైన దాంట్లో ఎక్కడా కూడా రాముడు తాను దైవం అని అతనికి తెలియదు, ఇది లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఏ మానవుడైతే ధర్మంగా ప్రవర్తిస్తాడో వాడే దేవుడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వర్తించాలి. ఇక్కడే వచ్చింది దండనీతి ఎందు సామధాన వేద దండాలని. ఇది ఎక్కడికి వేరే వెళ్ళదండి. అమ్మ ఏదంటుందో అదే చెప్పిస్తుంది. పరమేశ్వరి సర్వ విద్యా స్వరూపిణి నీతి శాస్త్ర విధానమున పరిపాలించినదంట దండ నీతి. కాబట్టి ఆవిడ ధర్మంగానే పరిపాలిస్తుంది. ఆవిడ దగ్గర ఎక్కడ ఉండదండి, స్వార్థం అనేది లేదండి. వీడు బాగా నన్ను పూజిస్తున్నాడు, నాకు బోల్డ్ అని పెడుతున్నాడు, చాలా కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తున్నాడు, మంచి మంచి నైవేద్యాలు పెడుతున్నాడు అని ఆవిడ వాడి చేత అధర్మాలు చేయించదు. వాడు చేస్తుంటే పోన్లేరా అనదు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని అధర్మాన్ని ఎప్పుడు కూడా ప్రభువులు ఇది చేయరు. అంటే అసలైన వారు అని అర్థం అక్కడ. మీకు ఏవో కోరికలు ఉంటాయి, మీ బంధాల పట్ల బాధ ఉంటుంది, వాళ్ళు అలా మీరు కోరుకున్న విధంగా మీరు బాధలో ఉన్నప్పుడు మీరు చెప్పింది సరైందని అంటారు, తర్వాత చెప్తారు అది సరైంది కాదని. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు ఏమైనా చెప్తే వింటారండి? ఏడుస్తున్న పిల్లవాడికి మంచి చెప్తే వాడు ఏం వింటాడు? అదే వాడు ఏడుపు ఆపాక అప్పుడు వాడికి చెప్తే వాడు ఏమన్నా వింటాడు. రెండు బంధాలు దెబ్బలాడుకుంటున్నాయి అనుకోండి, దెబ్బలాడేటప్పుడు నీతి బోధిస్తే ఎవరండి వినేది? చాలే చెప్పొచ్చారండి. అలా కాకుండా కాస్త ప్రశాంత వాతావరణంలో ఏదన్నా చెప్తే ఒక్కల వాడికి అర్థమవుతుంది. అందుకని అమ్మ మంచి చెడ్డలని ఆవిడ నిర్ణయించి విధించింది. సరే నువ్వు ధర్మాన్ని మాత్రమే ఆచరించాలిగా, అంటే ఆ ధర్మస్వరూపులుగా ఉండండి. ధర్మం పెద్ద కష్టమైంది కానే కాదు. నీకు అధర్మం ఇష్టమైనప్పుడు మాత్రమే ధర్మం కష్టంగా అనిపిస్తుంది. ధర్మాన్ని ఆచరించి చూడు, ఎంత ఆనందాన్ని పొందుతావు. ఒకరితో ప్రేమగా మాట్లాడినప్పుడు మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే సీరియస్ గా ఉంటే. అందువలన ధర్మంగా ఉండటానికే ప్రయత్నం కాదు, ఉండి తీరండి. ఆప్షన్ లేదండి. ప్రయత్నం అంటే ఆప్షన్ వస్తుంది. నేను చేయలేకపోతున్నానండి అంటారు. కాబట్టి ఆప్షన్ పెట్టుకోకండి. ఉద్యోగాల్లోనో కొన్ని బంధాల పట్లనో కొన్ని విషయాల పట్లనో ఆప్షన్ పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. అలాగే ధర్మ ఆచరణ ఎందు ఆప్షన్ పెట్టుకోకండి. నేను ఇలా ఉండి తీరుతానండి, ఏం పర్వాలేదు. నిజంగా మీరు ధర్మం అనే ఆచరణ పెడితే ఆ ధర్మ అంటే మన సత్సంగం అన్నాం, సత్యమైన సంఘము ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళే మీతో ఉంటారు, లేని వాళ్ళు దూరంగానే పోతారు. ఇది అనుభవమే. చాలా మంది మనకి దూరం అవుతారు అని మీరు అనుకుంటారు. దూరం అవటం కాదు, ఆ గోల లేదని
సంతోషించు. అంటే అందరూ కూడా ధర్మాన్ని మాత్రమే పెట్టుకోరు. ఇక్కడ ఆప్షన్ అనే వర్డే లేదు. ధర్మ ఆచరణే. శుభం భూయాత్.